ఈరోజు వినాయక చవితి సందర్భంగా నర్సన్న ముచ్చట్ల ద్వారా మేము వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారికి అందోల్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి ముందు చూపున్న ఏకైక వ్యక్తి దామోదర్ రాజనరసింహ గారి కుటుంబం కూడా సుఖ సంతోషాలతో ఆ వినాయకుని కృపతో బాగుండాలని మరియు అందోల్ నియోజకవర్గ ప్రజల తరపున ప్రజలు కూడా బాగా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని పెద్దలకు ఏదైతే మనము దేవునికి ఏ విధంగా అయితే నవరాత్రులు జరుపుకుంటామో ఆ నవరాత్రులు జరుపుకునేది ఏంటంటే మనమందరం ఆయురారోగ్యాలతో ఉండాలని సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుని కృప మనతో ఉండాలని మన కుటుంబ సభ్యులు మనము అందరం బాగుండాలనే ఉద్దేశంతో నవరాత్రులు చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ నవరాత్రులను భక్తి శ్రద్ధలతో వినాయకుని కృప దొరుకుతుంది. మనకు అందరం శాంతియుతంగా మనము కృపకు మనం పాత్రలు కావాలని నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే నా వార్డు ప్రజలకు కానీ అందోల్ జోగిపేట మున్సిపల్ ప్రజలకు కానీ అందోల్ నియోజకవర్గ ప్రజలకు కానీ వినాయక చవితి సందర్భంగా ఆ దేవుడు అందరికీ ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలిగజేయాలని అందరినీ మంచిగా చూడాలని వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందోల్ జోగిపేట 2వ వార్డు మాజీ కౌన్సిలర్ పిట్ల లక్ష్మణ్ అయిన నేను వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.